హాయ్ అండి అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్స్తో చాలా క్విక్గా చేసే ఎగ్ వడని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలు 10 నిమిషాల్లో మంచి రుచిగా అండ్ చాలా క్రిస్పీగా ఈ వడలను ప్రిపేర్ చేయొచ్చు. చల్లటి వాతావరణంలో వేడిగా ఏమైనా తినాలనిపించినా అప్పటికప్పుడు చేసుకుని తినేయొచ్చు. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వేడివేడిగా ఎగ్ వడ ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. సో ముందుగా ఒక 3 ఎగ్స్ని తీసుకొని బాగా ఉడికించి తీసుకోండి. ఇవి కాస్త చల్లారాక ఎగ్స్ పైనుండి పొట్టుని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని తురుముకోవడానికి ఒక బౌల్లోకి ఇలా గ్రేటర్ని తీసుకొని ఒక్కొక్క ఎగ్ని తీసుకుంటూ గ్రేట్ చేసి తీసుకోవాలి. ఈ గుడ్లని తురమడానికి కోసం గ్రేటర్ని మరీ సన్నది కాకుండా ఇలా మీడియం సైజ్ గ్రేటర్తో తురుముకున్నామంటే మనం వడని తింటున్నప్పుడు అక్కడక్కడ ఎగ్ పలుకులు తగులుతూ రుచిగా ఉంటాయన్నమాట. సో ఇలా అన్ని ఎగ్స్ని గ్రేట్ చేసేసుకున్నాక మనం చేస్తున్న వడలు మంచి రుచిగా రావడానికి ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చిలను ఇలా తొడిమెలు తీసేసుకొని సగానికి తుంచి తీసుకోండి. అలాగే మరో 2-3 ఎండుమిరపకాయల్ని కూడా తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఈ విధంగా కొంచెం బరకగానే గ్రైండ్ చేసి గ్రేట్ చేసుకున్న ఎగ్ తురుములోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా తీసుకోండి. వీటితో పాటు మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిమిన కరివేపాకును, పిడికెడంత కొత్తిమీర, అలాగే చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేద్దాం. అయితే మనం ఇలా కలిపాక మనకు ఇది బైండింగ్ అనేది సరిగా రాదు. సో అందుకే బైండింగ్ కోసమని శనగపిండి కానీ, మైదా పిండి కానీ, లేదా బియ్యం పిండి కానీ ఇలా ఏదైనా ఒక పిండిని యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ప్రెజెంట్ అయితే క్రిస్పీనెస్ కోసం 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండినైనా శనగపిండినైనా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం పొడి పొడిగా అనిపిస్తే లైట్గా పైనుండి వాటర్ని చల్లుకుంటూ పిండి అనేది బాగా మెత్తగా కానీ లేదా గట్టిగా కానీ కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా పిండి ముద్దలా వచ్చేలాగా కలపండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకే అర్థమైపోతుంది. పిండి అనేది ఇలా మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా పిండి ముద్ద వచ్చేలాగా సెమీ సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు చేతిని కొంచెం తడిగా చేసుకుని వడల్లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చేతుల్లోనే రౌండ్గా చేసి ప్రెస్ చేసుకొని వడ షేప్లో చేయండి. ఒకవేళ సైడ్స్కి ఏమైనా పగిలినట్టులాగా అనిపిస్తే చూసి అడ్జస్ట్ చేయండి. అయితే ఇక్కడ నేను మధ్యలో హోల్ చేస్తున్నానండి. సో దానికోసం ఒక చిన్న గిన్నెలోకి నీళ్ళను తీసుకొని చేతి వేళ్ళని తడుపుకొని ఇలా మధ్యలో చిన్నగా హోల్ చేయాలి. అండ్ అలాగే ఇలా హోల్ చేస్తున్నప్పుడు వడ అనేది కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది. దాన్ని సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా వడ షేప్లో వచ్చేలాగా చేయండి. ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మీరు ఈ వడలు మరింత క్రిస్పీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా మధ్యలో హోల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఒక్కో వడని చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. నేను తీసుకున్న 3 గుడ్లకి ఇక్కడ నాకు 6 నుండి 7 వడల వరకు వచ్చాయి. అండ్ ఇక్కడ నేను మీడియం సైజులో చేశాను కదా, కొంచెం పెద్దగా చేసినట్లయితే 1-2 వడలు అటు ఇటుగా వస్తాయన్నమాట. సో ఈ వడలని మీరు ఇలాగే డైరెక్ట్గా కూడా డీప్ ఫ్రై చేయొచ్చు. కానీ ఇక్కడ నేను పైన మరికొద్దిగా క్రిస్పీ లేయర్ పెంచడానికి ఈ ఒక స్టెప్ ఎక్స్ట్రాగా చేస్తున్నాను. మరొక చిన్న బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం వేసి కొంచెం నీళ్ళను వేసుకొని లూజ్గా పిండిని కలపండి. మీరు కావాలంటే ఇక్కడ కార్న్ఫ్లోర్కి బదులుగా రైస్ ఫ్లోర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన వడను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ కలిపిన పిండిలో వేసి 2 సైడ్లు కూడా బాగా డిప్ చేసి తీసుకోండి. ఇలా డిప్ చేసిన వడను ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లోకి తీసుకొని వడకి బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ స్టెప్ని చేస్తున్నప్పుడు ఫాస్ట్గా అయిపోవాలన్నట్టు హడావిడిగా కాకుండా కొంచెం స్లోగా చేయాలి. ఎందుకంటే వడ కూడా కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది.
కాబట్టి కొంచెం స్లోగా చేయండి. ఇలా బ్రెడ్ క్రమ్స్‌ని బాగా కోట్ చేశాక, డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్‌ని బాగా వేడి చేశాక, మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, వడలను ఒక్కొక్కటిగా వేసుకోండి. సో, ఇలాగా మీకు కడాయిలోకి సరిపడా వడల్ని వేసుకొని ఫ్రై చేయండి. వీటిని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని హై చేయకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి, రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేయండి. చాలా క్రిస్పీగా అవుతాయి. సో ఇలా ఫ్రై అయినవి అయినట్టుగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వడలని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మనం ప్రోటీన్ ఫుల్గా మంచి టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట వర్షం పడుతున్న టైంలో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ కూడా తినొచ్చు. సో మీరు కూడా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ఏంటో నాతో కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.